దౌలతాబాద్ మండలం ఇందుప్రియాల్ గ్రామం అంగన్వాడీ కేంద్రంలో సెక్టార్ లెవెల్ పోషణ మాంసం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎల్లయ్య మాట్లాడుతూ ప్రాజెక్టు పరిధిలోని 17 సెప్టెంబర్ నుండి 16 అక్టోబర్ వరకు అంగన్వాడీ కేంద్రం గ్రామ సెక్టార్ స్థాయిలో పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేటి షెడ్యూల్ ప్రకారం జంక్ ఫుడ్ పై అవగాహన సమావేశం, అధిక బరువు అవగాహన కార్యక్రమం, అనుబంధ ఆహారం మొదలు పెట్టడంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ కూడా అంగన్వాడీ కేంద్రం సేవలు వినియోగించుకోవాలని కోరారు. స్థానిక ఉత్పత్తులు, పోషకాహార పదార్థాలు వినియోగాన్ని ప్రోత్సహించాలని కోరారు. పోషణ్ అభియాన్ బ్లాక్ కోఆర్డినేటర్ శాంసన్, సూపర్వైజర్ గిరిజ మాట్లాడుతూ చిరుధాన్యాల అవసరాన్ని వివరించడంతో పాటు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని కోరారు. బాలికల్లో రక్తహీనత లోపాన్ని నివారించడానికి ఆకుకూరలు, ఐరన్ చాలా ఉపయోగపడతాయని తెలిపారు. కమ్యూనిటీ బెస్ట్ ఈవెంట్స్ లో భాగంగా పిల్లలకి అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. నమస్కారము. నేను సిడిపిఓ ఐసోలేట్ డైరెక్టర్ దుబ్బాక. ఈరోజు పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అంటే నెల రోజుల కార్యక్రమాలు మన అంగన్వాడీ సెంటర్ల పరిధిలో గర్భవతులు, బాలింతలు, కిషోర బాలికలకు పౌష్టికాహారం మీద అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇది చివరి రోజు ఇందుప్రియాల్లో దాదాపు ఒక 20-30 మంది గర్భవతులు, బాలింతలు, మన వైద్య సిబ్బంది, మెడికల్ ఆఫీసర్లు, తర్వాత అంగన్వాడీ టీచర్స్, మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా 7 నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమాలు, సామూహిక సీమంతాలు అన్ని గ్రామాల్లో చేపట్టడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 సంవత్సరాల పిల్లలు, గర్భవతులు, బాలింతలకు రక్తహీనత ఉండద్దు, అంటే పుట్టబోయే బిడ్డ కనీసం 2.5 కిలోలు ఉండాలి, నార్మల్ డెలివరీ జరగాల, ఏ గ్రామంలో కూడా శిశు మరణాలు, మాతృ మరణాలు జరగాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇందుప్రియాలు అంగన్వాడీ సెంటర్లో పోషణ మాసం నిర్వహించారు. ఇక్కడ పోషకాహార లోపం గురించి, పోషకాలు పిల్లలకు ఏ విధంగా అందించాలనే ప్రతి విషయాన్ని చాలా బాగా అందరికి వివరించి చెప్పారు సార్ వాళ్ళు. అలాగే పోషకాలు కలిగి ఉంటేనే పుట్టబోయే శిశువు కూడా చాలా బాగా పుడతారు, మంచి బరువుతో పుడతారు. కాబట్టి అందరూ పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. గర్భిణులు కూడా ఈ అంగన్వాడీ సెంటర్ని సద్వినియోగం చేసుకోవాలి. ఇక్కడ ఇచ్చే ఫుడ్, ఎగ్స్ ప్రతి ఒక్కరు తిని వాళ్ళు మంచి ఒక బిడ్డకు జన్మనివ్వాలి. ఈ పోషణ మాసాన్ని నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు ఇవన్నీ చేసుకోవడానికి కూడా టైం ఉండదు.